పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. దేవుడికి స్తోత్రములు, వందనములు. ఈరోజు వాక్యము కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచును. దేవుని కోపం అంటే ఒక నిమిషమేనంట, తర్వాత ఆయన ఆయుష్కాలం అంతా ఆయన దయ ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి మనము చేసే కొన్ని దేవునికి ఇష్టం లేని కార్యముల వలన ఆయన కోపం వస్తుందని ఇక్కడ మన వాక్యము. దేవుడికి కోపం ఉందని, దీర్ఘశాంతమంతుడే కాదని, ఆయనకు కోపం ఉందని ఈ వాక్యం ద్వారా మనం 30వ అధ్యాయము కీర్తనలు 30వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఆయనకు కోపం ఉందని ఇక్కడ రూఢిగా మనం తెలుసుకుంటున్నాం. దేవుడు కోపం రాదు, దీర్ఘశాంతవంతుడు, మనం ఏం చేసినా సహిస్తాడు, భరిస్తాడు. ఆయన శాంతి స్వరూపము, ఆయన శాంతి స్వరూపి అనుకుంటే అది మన భ్రమ. అలాగని మన పాపాల మీద పాపాలు చేస్తూనే పోతా ఉందామా? ఆయన కోపం నిమిషం అంట. ఆ నిమిషంలో ఏమవుతాయి? అగ్ని పర్వతాలు పగిలిపోతాయి, భూకంపాలు వస్తాయి, ఆ ఆకాశం నుంచి ఉరుములు మెరుపులతో వర్షం తుఫాను పంపిస్తాడు, సముద్రం పొంగుద్ది. ఏమైపోతారు జనాలు? జన నష్టము భూమి మీద జరుగుద్ది. ఇదే దేవునికి ఒక్క నిమిషం చాలండి కోపం రావటానికి. మనలా గంటలు గంటలు ఆయన కోపం రావాల్సిన అవసరం లేదు. ఆయన కోపము ఒక నిమిషం మాత్రమేనంట. ఆ నిమిషము తట్టుకునే శక్తి భూమికిను ఆకాశానికి సముద్రానికి లేవంట. ఇంకా మనుషులు ఏం తట్టుకుంటారండి? పర్వతాలు పగిలిపోతాయంట. ఆయన మహత్యం కలిగిన వాడు, ఆయన మహిమ కలిగిన వాడు, మహిమలో ఉండేవాడు. ఆయన బలము, ఆయన హస్తం అంట. మరి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త చూశాడు. ఆయన చొక్కా అంచులంట పరలోకం అంతా ఉందంట, పరుచుకొని ఉందంట. ఆయన నడుస్తూ వెళ్తుంటే ఆయన చొక్కా అంచులు పరలోకం అంతా పరుచుకొని ఉందంట. ఆయన కెరాబులు శరాబుల మధ్యన స్తుతించబడుతూ మహిమలో ఉన్నాడంట. యెషయా గ్రంథకర్త చూడలేకపోయాడంట. యెషయా భక్తుడు చూడలేకపోయాడు. ఏమయ్యాడు? బలహీనుడైపోయి సాష్టాంగ అలాగే నేలకి అలాగే పండుకునేసాడు. ఆయన బలం లేక, లేవలేక, మాట్లాడలేక. తర్వాత కెరూబుల్లో నుంచి ఒక దేవదూత వచ్చి ఆ అగ్నిలోంచి ఒక కారు తీసుకొని వచ్చి అదే కాగడ అలా తీసుకొచ్చి ఆయన్ని ఇలా పెదవులతో ఇలా తాకిన తర్వాత ఆయన బలహీనత పోయి లేచి నిలబడుకొని పవిత్రుడయ్యాడంట. అప్పుడు అంటాడు, నేను పవిత్రమైన జనముల మధ్యన నేను జీవించువాడను కదా, అపవిత్రమైన జనముల మధ్యన నేను అపవిత్రమైన జనముల మధ్యన, మనుషుల మధ్యన జీవించిన వాడను కదా. అందుకని నేను ఏమయ్యాను? నేను మాట్లాడలేక, శక్తి లేక బలహీనుడనయ్యాను. కెరూబుల్లో ఇచ్చి ఒక దేవదూత వచ్చి నన్ను తాకినప్పుడు నేను బలవంతుడినయ్యాను అంటాడు ఆయన. కాబట్టి మనం దేవుని ఎదుట నిలవలేము. ఈ విషయం చాలామందికి తెలియదు. దేవుడు అంటే సిలువలో వేలాడుతుండే యేసునే చూస్తారు, మౌనంగా ఉండే యేసునే చూశారు. ఏమి చేసినా క్షమించే దేవుణ్ణే చూశాడు, కానీ ఆయన కోపాన్ని చూడలేదు. ఆయన కోపం ఏమవుతుందంటే, ఆయన కోపం వచ్చినప్పుడు పర్వతాలు, సముద్రము, ఆకాశము, భూమి భయభ్రాంతులై కంపించిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? భూమి మీద ఉండే మనుషులు ఏమవుతారు? భూకంపం రావడంతో భూమి అంతా
అందరినీ తోసేసుకుంటుంది లోపల. సముద్రం పొంగి మరి మన మీదకి వచ్చినప్పుడు మనం అందరం కూడా కొట్టుకొని వెళ్ళిపోతాం, సముద్రం చనిపోతాం. ఆకాశము తుఫాను, విపరీతమైన గాలులతో కూడిన తుఫాను వచ్చిందనుకోండి, ఇల్లులు పడిపోయి అవన్నీ నాశనం అయిపోయి ఆడి కింద పడిపోయి జనాలు చనిపోతారు. అప్పుడు ఏం జరుగుతుందో ప్రభువు కూడా మరి తెలియదు. ఆయన కోపంలో ఉంటాడు కాబట్టి ఎవరికి ఏం జరిగినా ఆయనకి సంబంధం లేదన్నట్టుగా మౌనంగా ఉంటాడు. అంత దూరం మనం తెచ్చుకోకూడదు. ఆయన కోపం విసుగు పుట్టి ఇంతవరకు మన పాపాలని విడిచిపెట్టకుండా అలాగే చేస్తూ చేస్తూ పాపం మీద పాపం, దోషం మీద దోషాలు చేసుకుంటూ వెళ్తుంటే ఆయన కోపం అంట నిమిషం మాత్రమేనంట. హల్లెలూయా. ఆ కోపాన్ని తట్టుకునే శక్తి మానవుడికి లేదు. కాబట్టి కీర్తనలు 30 ఆయన కోపము యెహోవా, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతో నిలిచును. దయ ఆయుష్కాలము, మనం బ్రతికి ఎన్ని సంవత్సరాలు బతకాలని భూమి మీద నిర్ణయించబడింది, అంతకాలం బ్రతికినంత కాలం ఆయన దయ మనకు ఉంటుందంట. ఎప్పుడు? దేవుడి మాట విన్నప్పుడు, ఆయనకు భయపడినప్పుడు. అదే భయం లేకుండా ప్రవర్తించినప్పుడు, దేవుడు లేడులే, దేవుడు చూడలేదులే, దేవుడు వినటం లేదులే, నేను చేసేవన్నీ కూడా ఆయనకు తెలియదులే అనుకుంటే అది మన అమాయకత్వం. సృష్టించిన వాడు చూడకుండా ఉండునా? కలుగు చేసిన వాడు వినకుండా ఉండునా? కాబట్టి సృష్టికర్త మన వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాడు. చూసి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదంట. ఆయన కోపం వచ్చిందంటే నిమిషం మాత్రంలో అన్ని తల్లకిందులైపోతాయి. అప్పుడు ఎంతమంది జన నష్టం జరుగుతుంది కూడా. నోవాహ కాలంలో ఆయన కోపం వచ్చింది. ఏమైంది? తుఫాను వచ్చి 40 రోజులు ప్రచండమైన వర్షాన్ని పంపించి మరి అందరూ తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయారు. అలాగే కోపం ఒక్కొక్కసారి కూడా వచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణం మీద కోపం వచ్చింది. ఏమైంది? అగ్ని గంధకాలు కురిసి నష్టమైపోయింది. ఇలాగా దేవుడు చేశాడు గతంలో మన పితరుల్ని. కాబట్టి మన మీదకి రాదని ఎలా చెప్పగలం? మనకు కూడా రాబోతూ ఉన్నాడు. ఆయన ఎలా వస్తాడు? ఆర్భాటంతో రాబోతున్నాడు. ఆర్భాటంతో, ఉగ్రతతో వస్తే, యోధా గోత్రం సింహం వలె వస్తే అప్పుడు ఎవరిని నిలవజాలరు? ఎవరిని రక్షిస్తారు? రక్షించిన వాడే నిన్ను శిక్షించడానికి వస్తే అప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? ఆయన ఎదుర్కొనే దమ్ములు, ధైర్యము ఎవరికి ఉంది? ఆయన భూమి మీద శ్వాస వదిలితేనే నిమిషంలోనే తల్లకిందులైపోద్ది భూమి అంతా కూడా. తెలియక కొంతమంది వాళ్ళ బలము, వాళ్ళ ధనము, వాళ్ళ ఘనము చూసుకొని దేవుడికి వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ప్రవర్తన, వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్న వారికి ఈ వాక్యం ఎంతో అవసరమై ఉంది. దేవునికి లోబడి జీవించేవాడికంట జీవిత కాలం ఉంటుందంట. ఆయన దయ, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నిమిషంలో ఏమవుతుందో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు భూమి మీద ఎన్నో చూస్తున్నాం. భూకంపాలు చూస్తున్నాం, మనం తుఫాన్లు చూస్తున్నాం, జన నష్టం చూస్తున్నాం, ఒకరినొకరు పొడుచుకోవడం చూస్తున్నాం, ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు చంపుకోవడం చూస్తున్నాం మనము. కానీ ఆయన కోపం అలా ఉండదు. ఒక్కరోజు స్మాష్ అయిపోద్ది భూమి అంతా. హల్లెలూయా. చీమలు చచ్చిపోయినట్టుగా, దోమలు రాలిపోయినట్టుగా అయిపోతారు జనాలు. అయితే ఆయన దయ కలిగిన వాళ్ళు, ఎవరి మీద ఆయన దయ ఉందో వాళ్ళని ఏమి చేయడు. ఆయన ఆయుష్ కాలం అంతా ఆయన దయ చూపిస్తాడంట. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.